ఎన్నికల ముందు హామీలివ్వడం చూస్తాం, వాటితో పార్టీలు గెలవడం చూస్తాం. కాని ఇచ్చిన ఆ హామీని నెరవేర్చడంలోనే అసలు కథ ఉంటుంది. అచ్చం అలాంటి ఓ చిక్కుముడిలో ఇరుక్కుంది తెలంగాణలో బీసీలకిస్తానన్న 42% రిజర్వేషన్ల హామీ. పదండి, ఈరోజు ఈ చిక్కుముడిని విప్పి అసలు కథేంటో చూద్దాం. సీన్ కట్ చేస్తే నవంబర్ 2023 తెలంగాణ ఎన్నికల హీట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఇది. బీసీ వర్గాల్లో ఇదొక పెద్ద ఆశను రేకెత్తించింది. అంతేకాదు, అధికారంలోకొచ్చిన 6 నెలల్లోనే దీన్ని చట్టం చేస్తామని గట్టిగా చెప్పారన్నమాట. మన ఈ విశ్లేషణకు కేంద్ర బిందువు ఈ హామీనే. హామీ ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, అంతా బాగానే ఉంది. కాని ఆ 42% హామీ ఏమైంది? ఎక్కడ ఆగిపోయింది వ్యవహారం? హామీకి వాస్తవానికి మధ్య అడ్డుగోడలా నిలిచిందేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమే ఈరోజు మన పని. ఈ హామీని నెరవేర్చడానికి ఉన్న మొట్టమొదటి అతిపెద్ద అడ్డంకి ఎవరో కాదు, మన న్యాయ వ్యవస్థే. చెప్పాలంటే చాలా ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు గీసిన ఒక లక్ష్మణరేఖ. 50%. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేశంలో రిజర్వేషన్లు మొత్తం కలిపి ఈ 50% మార్కుని దాటకూడదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న రిజర్వేషన్లకు ఈ 42% కలిపితే ఆ లిమిట్ ఈజీగా క్రాస్ అయిపోతుంది. ఇక్కడే అసలు చిక్కొచ్చిపడింది. అసలు ఈ 50% రూల్ ఎక్కడుంచి వచ్చింది? 1992లో వచ్చిన ఒక చరిత్రాత్మక తీర్పు. అదే ఇందిరా సహానీ కేసు. ఆ తీర్పు క్లియర్గా చెప్పిందేంటంటే, కొన్ని అసాధారణ పరిస్థితుల్లో తప్ప ఈ 50% గీతను ఎవ్వరూ దాటకూడదని. సో తెలంగాణ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద లీగల్ ఛాలెంజ్ ఇదేనన్మాట. సరే, 50% దాటకూడదు. మరి దారే లేదా? ఉంది. కాని అదో స్పెషల్ రూట్, ఒకే ఒక్క మార్గం. అదే తమిళనాడు మోడల్. వాళ్ళు ఏం చేశారంటే, రాజ్యాంగంలో ఉన్న 9వ షెడ్యూల్ అనే ఒక సేఫ్టీ లాకర్ని వాడి ఏకంగా 69% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఇంతకీ ఈ 9వ షెడ్యూలేంటి? సింపుల్గా చెప్పాలంటే అదొక మ్యాజికల్ బాక్స్ లాంటిది. అందులో ఒక చట్టాన్ని పడేశారంటే దాన్ని కోర్టులు కూడా అంత సులభంగా ప్రశ్నించలేవు. అందుకే 50% దాటాలి అనుకునే ప్రతి రాష్ట్రానికి ఇదే ఒకే ఒక్క దారిగా కనిపిస్తోంది. ఓకే, ఆ మ్యాజికల్ బాక్స్లోకి వెళ్లడానికి తెలంగాణ ఇప్పటిదాకా ఏం చేసింది? 2 దారుల్లో ప్రయత్నించింది. మరి ఆ ప్రయత్నాలేమయ్యాయో చూద్దామా? ఫస్ట్ అటెంప్ట్, తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి దానికి రాజ్యాంగ రక్షణ కల్పించమని కేంద్రానికి పంపారు. రిజల్ట్, నెలలు గడుస్తున్నా ఆ ఫైల్ ఢిల్లీలో కదలకుండా పడుంది. సెకండ్ అటెంప్ట్, ఒక జీవో ఇచ్చి లోకల్ బాడీస్లో అమలు చేద్దామనుకున్నారు. రిజల్ట్, హైకోర్టు వెంటనే స్టే ఇచ్చింది. సో 2 దారులు బ్లాక్. ఈ 2 దారులు మూసుకుపోయాక ఇప్పుడు 3ో దారి గురించి చర్చ మొదలైంది. అదే పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టడం. పేరు వినడానికి చాలా పవర్ఫుల్గా ఉన్నా ఇది నిజంగా గమ్యాన్ని చేర్చే దారేనా? వర్కౌట్ అవుతుందా? ప్రభుత్వ బిల్లుకి ప్రైవేట్ మెంబర్ బిల్లుకి తేడా ఏంటి? చాలా సింపుల్. ప్రభుత్వ బిల్లు అంటే అధికార పార్టీ నడిపే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్ లాంటిది. ప్రభుత్వ ఇంజన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గమ్యం చేరుతుంది. కానీ ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటే ఒక ఎంపీ స్వంతంగా మొదలుపెట్టిన ప్యాసింజర్ రైల్ లాంటిది. దానికి ప్రభుత్వ మద్దతు అనే ఇంధనం ఉండదు. ఇప్పుడు ఏ నంబర్ చూడండి, 14. కేవలం 14. మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర్నుంచి ఇప్పుడిదాకా 70 ఏళ్లకు పైబడిన మన పార్లమెంట్ చరిత్రలో చట్టంగా మారిన ప్రైవేట్ మెంబర్ బిల్లులు ఎన్ని అంటే జస్ట్ 14. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ దారిలో సక్సెస్ రేట్ ఎంత తక్కువో. ఇంకా షాకింగ్ విషయమేంటంటే, చివరిసారిగా ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ చట్టంగా మారింది ఎప్పుడో తెలుసా? 1970లో. అంటే 50 ఏళ్లకు పైగా ఒక్కటంటే ఒక్క ప్రైవేట్ మెంబర్ బిల్ కూడా చట్టంగా మారలేదు. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతోందేంటంటే, ఇది రాజకీయంగా చర్చలు జరపడానికి తప్ప రిజల్ట్ ఇచ్చే మార్గం కాదని. సో ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది దాదాపుగా ఒక డెడ్ ఎండ్ అని తేలిపోయింది. మరి నిజంగా ఈ హామీని నెరవేర్చాలనే చిత్తశుద్ధి ఉంటే ఏం చెయ్యాలి? రచయిత ప్రకారం అసలు సిసలైన పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ఒకటి ఉంది. రచయిత ప్రకారం అసలు చేయాల్సిన పని ఇది. 1. తెలంగాణలో అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం పెట్టి అందరిదీ ఒకే మాట అని చాటాలి. 2. ఆ అఖిలపక్ష బృందంతో ఢిల్లీ వెళ్లి ప్రధాని మీద ఒత్తిడి తేవాలి. 3. కేంద్రం వినకపోతే
పార్లమెంటు సమావేశాల్ని స్తంభింపజేసి దేశం దృష్టిని ఇటువైపు తిప్పాలి. 4 వీటన్నిటితో పాటు రోడ్లెక్కి ధర్నాలు, బందులతో ప్రజా ఉద్యమం నిర్మించాలి. ఇది అసలైన రాజకీయ పోరాటమంటే. ఇంత క్లియర్గా పోరాటం చేసే దారి ఉండగా దాన్ని వదిలేసి సక్సెస్ రేట్ 0 ఉన్న ప్రైవేటు మెంబర్ బిల్లు గురించి మాట్లాడటమే అసలు అనుమానాన్ని రేకెత్తుస్తోంది. అదే రాజకీయ చిత్తశుద్ధికి సంబంధించిన ప్రశ్న. అందుకే సోర్స్ ఇక్కడ 2 ప్రధాన పార్టీలను సూటిగా ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ని నిజంగా పోరాటం చేయకుండా ఈ డొంక తిరుగుడుదారులెందుకు వెతుకుతున్నారు అని. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల బిల్లును కేవలం వారంలో పాస్ చేసిన మీరు తెలంగాణ బీసీల బిల్లును 11 నెలలుగా ఎందుకు మీ దగ్గరే పెట్టుకున్నారు అని. అందుకే రచయిత వాదన చాలా క్లియర్గా ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులు, ప్రైవేట్ మెంబర్ బిల్లులు ఇవన్నీ కేవలం సమస్యను పక్కదారి పట్టించేవే. ఈ 42% హామీ నిజం కావాలంటే ఉన్నది ఒకే ఒక్క రాజమార్గం. అదే రాజ్యాంగ సవరణ చేసి ఈ చట్టానికి 9వ షెడ్యూల్లో రక్షణ కల్పించడం. చివరిగా ఈ విశ్లేషణ మన ముందు ఒకే ఒక్క ప్రశ్నను ఉంచుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది వాళ్ల జీవితాలను మార్చే ఒక చిత్తశుద్ధితో కూడిన వాగ్దానమా, లేక కేవలం ఓట్లు సాధించడానికి వాడిన ఒక రాజకీయ ఎత్తుగడ? ఈ విషయంపై ఆలోచించాల్సిన సమయం ఇది.